హాయ్ హలో ఫ్రెండ్స్, ఇది కొంపల్లిలోన పిజ్జా హాట్ అండ్ మెక్డొనాల్డ్స్ పక్కనే ఉంటాయి. దీనిలో ప్రైస్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయండి. విజిట్ చేయాలని కూడా చేయొచ్చు. ఇక్కడ మీకు కనపడుతుంది మ్యాక్స్ బట్టల షోరూమ్ అండి. బట్టల షోరూమ్ పక్కకే మాకు బజాజ్ ఎలక్ట్రానిక్స్ పెద్ద షోరూమ్ ఉంటుంది. చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మాకు బట్టల షోరూమ్సే కనపడతాయి. బట్టల షాప్ నారాయణ సిల్క్స్, నీరూస్, ఇలాగ 1 by 1 ఉంటూనే ఉంటాయండి. సైడ్ అంతా చిన్న చిన్న షోరూమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత, చిన్న చిన్న షాపులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ బజాజ్ ఎలక్ట్రానిక్స్ చిన్న షోరూమ్ ఉంటుందండి. ఇంతకు ముందు మేము చూపించింది పెద్ద షోరూమ్, అదే లైన్లో ఇది చిన్న షోరూమ్ అండి. రోడ్ క్రాస్ చేసి రైట్ సైడ్కి వస్తే ఇది మీకు కనిపిస్తుంది సినీ ప్లానెట్ అండి. దీంట్లో ఒకప్పుడు చాలా బాగుండేది, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనేది కనపడేది. ఇక్కడ మాత్రం సూపర్ అనిపించేదండి. ఒకప్పుడు మా పెళ్ళైన కొత్తలో మాత్రానికి 2012లో మాత్రానికి చాలా 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 బాగుండేదండి. ఇప్పుడు చూద్దామన్నా మేము ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, ఇక్కడ వచ్చి చూసింది ఒకటి అనిపించింది. అంత మంచిగా అనిపించలేదు. షాపింగ్ చేసేవాళ్ళము, మూవీస్ చూసేవాళ్ళం, గేమ్స్ ఆడేవాళ్ళం, అంత పెద్దగా అనిపించలేదు, బోర్ అనిపించేసింది. మేము రిటర్న్ వస్తుండగా ఇక్కడ మాకు బాబాయ్ హోటల్ అని ఒక హోటల్ కనిపించిందండి. ఇక్కడ మాత్రానికి ఫుడ్ చాలా బాగుందండి. కాఫీ మాత్రానికి ఎక్సలెంట్ ఉంది. మిల్క్ షేక్స్ కానీ, వెజ్ టిఫిన్ ఐటమ్స్ మాత్రం సూపర్ ఉన్నాయండి. జ్యూస్ ఐటమ్స్ అయితే ఎక్సలెంట్. వాటికి పేరు పెట్టే అవసరం లేదు. మనం ఇంట్లో ఎలా అయితే చేసుకుంటామో అదే ఫుడ్ క్వాలిటీ బాగుంది. వెదర్ బట్టి ఆ వుడ్ కూడా చూడండి, చాలా చాలా నచ్చిందండి ఇది నాకైతే. ఇంకొకసారి విజిట్ చేస్తే బాగుండు అనే విధంగా ఉంది. ఇక్కడ ఫుడ్ కోర్ట్ అండి ఇదంతా. లోపల టిఫిన్ కోర్ట్ ఉంది. దీని పక్కనే కాఫీ ఉంటుందన్నమాట. చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నా కానీ నీట్గా ఉంది. లోపల నేను చూసిన దాన్ని బట్టి చెప్తున్నాను. మళ్ళీ మేము పిజ్జా హౌస్కి వెళ్ళామండి. పిజ్జా అనేది ఆర్డర్ చేసుకున్నాము. పిజ్జా తినేసి ఇంటికి వచ్చేసాము. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ ఫ్రెండ్స్.